మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంకు జోగి రమేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై కేసులు నమోదు చేశారని జోగి రమేష్ తెలిపారు. అసలు ఆ భూములపై నిషేధం ఉంటే వాటిని ఎలా రిజిస్టర్ చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కావాలనే దురుద్దేశంతో అక్రమ కేసులు నమోదు చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. తాను కేవలం అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్ వలనే చంద్రబాబు అయిన అతనికి చెబుతారనే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నివాసంకు వచ్చామన్నారు. తనకు దాడులు చేయాల్సిన అవసరం లేదని, నాడు తాను ఓ ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నానని జోగి రమేష్ పేర్కొన్నారు. జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా? జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఏమన్నా అర్థం అవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాను. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు జోగి రమేష్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మరి కాసేపటి క్రితమే మాజీ మంత్రి జోగి రమేష్ అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అయితే చేరుకున్నారు. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి నేపథ్యంలో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ కి అయితే మంగళగిరి పోలీసులు అయితే నోటీసులు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి విచ్చేసినటువంటి ఏదైతే మాజీ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే అక్రమంగా కేసులు అయితే నా పైన, నా కుమారుడి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనాయించింది, ఎక్కడా కూడా సీజ్ చేసినట్లయితే, అంటే ఏదైతే ఆ అగ్రిగోల్డ్ భూములు ఏదైతే ఉన్నాయో దానిపైన కేసులు ఉండి అది అటాచ్మెంట్ ఉన్నట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఏదైతే అటాచ్మెంట్ లో ఉన్న భూములకి రిజిస్ట్రేషన్ కూడా ఏమో మాకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇదంతా కేవలము మా పైన వ్యక్తిగత కక్షతో మాత్రమే కేసు కట్టారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మరికొన్ని వ్యాఖ్యలో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న చంద్రబాబు ఆయన ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం.